ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ ఏడాది కార్తీక మాసంతో పాటు మరో పర్వదినం కూడా విచ్చేసింది. 12 ఏళ్లకోసారి జరిగే నదీమ తల్లి పేరంటోత్సవం తుంగభద్ర పుష్కరం. మరి రేపటి నుంచి ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాల నేపథ్యంలో నదీ తీరానున్న క్షేత్రాలన్నీ కూడా ఉత్సవ శోభతో అలరారుతుంటాయి. మరి తుంగభద్ర పుష్కరాలకు సంబంధించిన సందేహాలను ప్రేక్షకులు తమ ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు పంపించారు. ప్రేక్షకులు అడిగే సందేహాలకు శాస్త్రీయమైన సమాధానాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. గణేష్ గారు రాజమండ్రి నుంచి మనకి ప్రశ్న అడుగుతున్నారు. తుంగభద్ర పుష్కర విశిష్టత ఏమిటి తెలియజేయండి అని అడుగుతున్నారు. తుంగా నారాయణ సాక్షాత్ భద్రాదేవో మహేశ్వర తయోః సంగమ రూపేణ తుంగభద్రా విశిష్యతే అని మనకు వ్యాస భగవానుడు పురాణాల్లో తెలియజేసినాడు. వేదాలు, శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలన్నీ కూడా మనకేం చెప్తున్నాయి అంటే, అసలు అవన్నీ కూడా ఎందుకు ప్రవృత్తములైనాయి, అవన్నీ ఎందుకు రచింపబడ్డాయి అనంటే మానవ జన్మ ఎత్తినటువంటి వాని పాపాన్ని ప్రక్షాళన చేయడం కోసమే. అందుకని వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో అనేక ధర్మాలు చెప్పబడ్డాయి. ఆ అనేక ధర్మాలు ఒకవేళ మనం పరిశీలన చేసి చూసినట్టయితే చాలా కఠినమైనటువంటి ధర్మాలు ఉన్నాయి. మనం ఆచరించినటువంటి పాపాలను పరిహారం చేసుకోవాలి అనంటే 365 రోజులు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు వీడు ఆచరించేటువంటి ఎన్ని ప్రాయశ్చిత్తాలున్నాయో, ఎన్ని చేసుకున్నా మనం చేసినటువంటి పాపాలకు మాత్రం పరిహారం కాదు. అందుకని మళ్ళీ ఇంకొక జన్మనెత్తాలి ఈ పాపాలకు సంబంధించిన దుఃఖాన్ని అనుభవించడానికి. ఇట్లా జరిగి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని జనన మరణాల్లో జీవుడు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఈ జన్మ లేకుండా ఉండాలి, జన్మరాహిత్యం అనేటువంటిది వీనికి ఏర్పడాలి అని అంటే పాపాలను పరిహారం చేసుకోవాలి. పాపాలను పరిహారం చేసుకోవాలంటే ప్రాయశ్చిత్తాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఇటువంటి వ్యక్తులంతా కూడా వ్యాసుణ్ణి ఆశ్రయిస్తే వ్యాసుడు సులభమైన ఉపాయాన్ని చెప్పినాడు. హే ప్రజలారా, మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే, కఠినమైన ధర్మాలు ఏ విధంగా శాస్త్రాల్లో విధింపబడ్డాయో పాప పరిహారం కోసము సులభమైనటువంటి ఉపాయాలు కూడా ఉన్నాయి. ఆ సులభమైన ఉపాయాలే నదీ నదాల్లో స్నానాలు చేయడము, పుణ్యకాలాల్లో దానాలు ధర్మాలు చేసుకోవడము. ఇవేవి కూడా సాధ్యం కాని సమయంలో భగవంతుడికి సంబంధించిన నామాన్ని ఉత్కీర్తనం చేయడము, స్మరించడము, ఇవన్నీ కూడా సులభమైనటువంటి మార్గాలే. వాటిల్లో ఈ నదులలో స్నానం చేయడం, నదులంటే నదులలో ప్రవహించేవి నీళ్లు కదా, నీళ్లలో స్నానం చేస్తే మనకు పాపం ఎట్లా పరిహారం అవుతుంది అని ఒకవేళ ప్రశ్న వేస్తే, సామాన్యంగా కూడా మన చేతికి ఏదైనా అంటినదనుకోండి, మన చేయి శుభ్రం కావాలి అంటే నీళ్లతో కడుక్కుంటే శుభ్రమైనట్టుగా ఇంకా ఏ ఇతరమైనటువంటి వస్తువుతో మన చేతులు శుభ్రంగా ఎట్లానో మన శరీరగతమైన మన మనోగతమైనటువంటి పాపాలు పరిహారం కావాలి అంటే అది నీళ్లతో శుద్ధమవుతాయి. నీళ్లు ఇంట్లో ఉన్న నీళ్ల కంటే సహజంగా ప్రవహించేటువంటి నదులున్నాయో ఆ నదులలో నీళ్లు అత్యంత పవిత్రమైనవి. వాటిల్లో స్నానం చేయడం వలన మనకు పవిత్రత ఏర్పడుతుంది అని మనకు పురాణాల్లో వ్యాసుడు చెప్పినాడు. అందులో ప్రస్తుతము తుంగభద్రా నదికి సంబంధించినటువంటి పుష్కరాలు వచ్చినాయి కాబట్టి ఆ సమయంలో తుంగభద్రా నది వైశిష్ట్యాన్ని గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి తుంగభద్రా నది ఉత్పత్తి ఎట్లా జరిగినది అనేటువంటి ప్రశ్నకు వ్యాసుడు సమాధానం చెప్పినాడు. హిరణ్యాక్షుడు అనేటువంటి పేరు గల రాక్షసుడు ఏం చేసినాడు అంటే, భూమండలంలో ఆచరించేటువంటి ఎన్ని ధర్మాలున్నాయో మానవుల చేత, ఈ ధర్మాలను ఆచరిస్తూ ఉంటే కేవలం ఒక భూమండలమే రక్షింపబడడం లేదు, అనేక బ్రహ్మాండాలన్నీ కూడా రక్షింపబడుతున్నాయి. అన్ని లోకాలకు, అనంత బ్రహ్మాండాలకు మూలమైనది భూమండలము. కారణం ఏమిటంటే భూమండలంలో ఉన్నటువంటి మానవులు యజ్ఞయాగాది క్రతువులను ఆచరిస్తున్నారు, ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అందుకని ధర్మాన్ని ఆచరించకుండా ఉండాలి అంటే ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి భూమండలంలో ఉన్న వాళ్ళందరినీ లేకుండా చేయాలి అంటే ఒక్కొక్కరిని చంపడం కాదు,
భూమండలాన్ని చాపవలే చుట్టి నీళ్లలో పారవేస్తాను అని చెప్పి నీళ్లలో పారవేసినాడు. ఎప్పుడైతే భూమండలాన్నంతా కూడా చాపవల చుట్టి నీళ్లలో పారవేసినాడో యజ్ఞయాగాది క్రతువులు లేవు, ధర్మాచరణ లేదు, హాహాకారాలు ప్రారంభమైనాయి లోకాలన్నిటిల్లో. మిగతా అన్ని లోకాలకు మూలభూతమైనటువంటి లోకము భూమండలం. అందుకని అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ లోకాలు, సర్లోక భువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాలు, పైన 7 లోకాలు కింద 7 లోకాలు, వీటన్నిటికీ మధ్యలో ఉండేటువంటి మణిపూస వంటిది భూలోకం. దాన్ని చాపవల జుట్టు ఎప్పుడైతే నీళ్లలో వేసినాడో అతలాకుతలమైపోయినది లోకం అంతా కూడా. అప్పుడు భగవంతుడైనటువంటి బ్రహ్మదేవుడు నారాయణమూర్తిని శరణాగతి పొందితే అప్పుడు నారాయణమూర్తి తాను వరాహ రూపాన్ని ధరించినటువంటి వాడి నీళ్లలో ఉన్నటువంటి భూమండలాన్ని తీసుకురాగలిగినాడు. వరాహ రూపాన్ని ఎందుకు ధరించినావు స్వామి అని అడిగితే వరాహానికి ఒక లక్షణం ఉన్నది, వాసనతో పసిగడుతుంది. అది వాసన అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అనంటే శాస్త్రకారులు చెప్పినారు, గంధవతి పృథివీ, భూమిలో గంధం అనేటువంటిది ఉంటుంది అని చెప్పినారు. అందుకని భూమిలో ఉన్నటువంటి గంధాన్ని ఆఘ్రానించే శక్తి కేవలం వరాహమూర్తికే ఉంటుంది అని భావించి వరాహ రూపాన్ని ధరించినటువంటి వాడి నీళ్లలో ఉన్నటువంటి ఏ భూమండలం ఉన్నదో దాన్ని కోరల ద్వారా తీసుకువచ్చి ఆ నీళ్లపైన నిలిపినాడు. ఈ విధంగా నీళ్లలో ఉన్నటువంటి ఆ భూమండలాన్ని ఎప్పుడైతే నీళ్లపైన ఉంచినాడో హిరణ్యాక్షునికి ఈ విషయం తెలిసి విపరీతమైన కోపానికి వచ్చినాడు. నేను చేసినటువంటి పనిని వ్యతిరేకించి ఈ విధంగా నీళ్లలో ఉన్నటువంటి భూమండలాన్ని తీసుకువచ్చి మళ్ళీ యథాస్థానంలో నిలిపినాడు అని కోపానికి వచ్చి వరాహమూర్తితో భీకరమైనటువంటి సంగ్రామాన్ని చేసినాడు హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షునికి వరాహమూర్తికి అనేక రోజులు యుద్ధం జరిగినది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి, స్వామి, రాత్రి వేళలో రాక్షసులకు బలం ఎక్కువగా ఉంటుంది, రాత్రి కాకమునుపే వీడిని సంహరించండి అనగానే ముష్టితో ఒక్క వేటు వేయగానే నెత్తుడు వెక్కుతూ వాడు మరణించినాడు. కానీ నారాయణమూర్తి హిరణ్యాక్షునితో యుద్ధం చేసిన సమయంలో చాలా అలసిపోయినాడు. ఆయనకు శరీరంలో చెమట రావడం ప్రారంభించినది. వరాహమూర్తి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ ఏమంటాడు వ్యాసభగవానుడు అంటే, నల్లనైనటువంటి ఆ శరీరానికి తెల్లనైనటువంటి కూరలున్నాయి అని. ఇటు ఒక కూర ఇటు ఒక కూర ఉన్నది. శరీరంలో వచ్చినటువంటి చెమట బిందువులు మొట్టమొదటి శిరఃప్రాంతం నుండి జాలువారుతూ కుడి కూర నుండి కొన్ని చెమట బిందువులు నేలపైన పడ్డాయి, ఎడమ కూర నుండి కొన్ని చెమట బిందువులు నేలపైన పడ్డాయి. కుడి కూర నుండి నేలపైన పడ్డటువంటి ఏ చెమట బిందువులు ఉన్నాయో అవి తుంగా అనేటువంటి పేరు గల నదిగా మారినది. ఎడమ కూర నుండి ఆవిర్భవించినటువంటి ఏ చెమట బిందువులు ఉన్నాయో అవి నేలపైన పడ్డ తర్వాత అది భద్ర అనేటువంటి పేరు గల నదిగా ప్రవహించినది. భారతదేశంలోని పశ్చిమ కనుమలలో పడ్డటువంటి వరాహ పర్వతాల్లో పడ్డటువంటి ఈ నీటి బిందువులు క్రమక్రమంగా పెరుగుతూ రెండు ఒకచోట సంగమించి పరమ పావనమైనటువంటి తుంగభద్ర అనేటువంటి పేరు గల నదిగా మారిపోయినది. ఇప్పుడు ఈ కథ విన్న తర్వాత ఎవరైతే భగవంతుడంటే విశ్వాసాన్ని పెట్టుకొని ఉన్నటువంటి సామాన్య భక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రవహిస్తున్నటువంటి తుంగభద్ర నది ఉన్నదో ఆ నదిలో ప్రవహించేటువంటి నీళ్లు కాదు, నారాయణమూర్తే సాక్షాత్తు ద్రవీభూతమై జలముగా ఇక్కడ ప్రవహిస్తున్నాడు అనేటువంటి భావం రాకమానదు. అప్పుడు ఈ భక్తుడు వెళ్ళి అందులో స్నానం చేస్తాడు. ఒక్క జన్మ కాదు, అనేక జన్మల యొక్క పాపాలు తొలగిపోతాయి. సాక్షాత్ నారాయణమూర్తిలోనే నేను మునకలు వేస్తున్నాను అనేటువంటి భావం వస్తుంది అనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ గొప్పనైనటువంటి వైశిష్ట్యాన్ని చెప్పినాడు. అంత పవిత్రమైనటువంటిది తుంగభద్ర నది. సాక్షాత్తు కేవలం ఒక నారాయణమూర్తికి సంబంధించినదే కాదు, శివకేశవుల ఉభయులకు సంబంధించినది. తుంగ సాక్షాత్ నారాయణమూర్తి అయితే భద్ర అనేటువంటిది సాక్షాత్తు శివునికి సంబంధించినటువంటి స్వరూపము. శివకేశవుల యొక్క అభేద స్వరూపమే తుంగభద్ర నది అని మనకు వ్యాసుడు పురాణాల్లో చెప్పినాడు. మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. విశాల గారు విజయనగరం నుంచి మనకి ప్రశ్న అడుగుతున్నారు. పుష్కరాల్లో ఆచరించాల్సిన సాంప్రదాయాలు ఏమిటి తెలియజేయండి అంటున్నారు. ప్రాచీన కాలంలో వసతులు ఎక్కువగా లేకపోవడం వలన పుష్కరాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు.
ఆ నదికి వెళ్ళాలి అని చెప్పనంటే ఎన్నో రోజులు కష్టపడితే కానీ ఆ నది పుష్కరానికి వెళ్ళేవారు కాదు. ఇప్పుడు వసతులు సౌకర్యాలు ఎక్కువగా ఉండడం వలన ఎంత దూరాన పాకిస్తాన్లో ప్రవహించేటువంటి నదిలో ఒకవేళ పుష్కరాలు వచ్చినాయి అన్నా కానీ విమానాల్లో వెళ్ళి స్నానం చేసి వచ్చేటువంటి అవకాశాలు పెరిగినాయి కాబట్టి అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తూ ఉన్నారు. పుష్కరాల్లో ముఖ్యంగా స్నానం చేసి సంకల్పపూర్వకముగా సమీపంలో ఉన్నటువంటి ఏ బ్రాహ్మణోత్తములు సదాచార సంపన్నులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్లకు దాన ధర్మాలు చేయడం ఎంత ఉత్తమమైనటువంటి ధర్మమో, ఎంత ముఖ్యమైనటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి ధర్మమో, ఆ సమయంలో పితరులను ఉద్దేశించి చేసేటువంటి శ్రాద్ధాలు అంతకన్నా గొప్పనటువంటి ధర్మమై ఉన్నాయి. మరణించినటువంటి ఏ పితరులు ఉంటారో వాళ్ళను ఉద్దేశించి మరణించిన రోజును దృష్టిలో ఉంచుకొని సంవత్సరంలో ఒక్కసారి తద్దినము అని మనం చేస్తూ ఉంటాము. శ్రాద్ధము, శ్రద్ధతో చేసేటువంటి శ్రాద్ధాన్ని చేస్తూ ఉంటాము. అవి నిత్య శ్రాద్ధములు అని అంటారు. నిమిత్తము ద్వారా వచ్చేటువంటి శ్రాద్ధములు కొన్ని ఉంటాయి. వాటిని నైమిత్తిక శ్రాద్ధములు అనే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు పుష్కరం అనేటువంటిది ఒక నిమిత్తంగా వచ్చింది కాబట్టి నైమిత్తికమైనటువంటి శ్రాద్ధాన్ని ఆ ఏ నదికి పుష్కరం వచ్చిందో ఆ నదీ సమీపానికి వెళ్ళినటువంటి వాడై నదిలో స్నానం చేసి ముండనాదులను చేసుకొని వెంట్రుకలను తొలగించుకున్నటువంటి వాడై, ఎందుకంటే వెంట్రుకలను ఆశ్రయించుకొని పాపాలుంటాయి అని, మన శరీరంలో ఉన్నటువంటి గోర్లను ఆశ్రయించుకొని పాపాలుంటాయి అని మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డది. అందుకని తీర్థాల్లోకి క్షేత్రాల్లోకి వెళ్ళినప్పుడు మనం ముండనం చేయించుకోవడం వలన మన శరీరగతమైనటువంటి పాపాలన్నీ వెంట్రుకల ద్వారా తొలగిపోతాయి. అందుకనే శాస్త్రాలు ఏం చెప్పినాయంటే శరీరం పైన ఉన్నంత వరకు వెంట్రుకలను ముట్టుకోవచ్చును, కానీ శరీరం నుండి దూరమైనవి అంటే ఆ వెంట్రుకను ముట్టుకుంటే మనం స్నానం చేయాలి. కారణం ఏమిటంటే మనలో ఉన్నటువంటి పాపము తొలగిపోయినది. ఇప్పుడు ఆ వెంట్రుకల్లో ఉన్నది ముట్టుకున్నామంటే మళ్ళీ మనకు పాపం సంక్రమించే అవకాశాలు ఉంటాయి అనే ఉద్దేశంతో ముండనం చేసుకున్న తర్వాత స్నానాదులు అనేటువంటివి మనకు విధించినారు. అందుకని పుష్కర సమయంలో ముండనాదులు చేసుకొని పితరులను ఉద్దేశించి శ్రాద్ధాలు చేసినట్టయితే అక్షయమైనటువంటి ఫలం వాళ్లకు లభిస్తుంది. అందుకని సమీపవర్తులైనటువంటి ఏ వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా తప్పకుండా ఆయా నదుల్లో జరిగేటువంటి పుష్కర సమయాల్లో అక్కడికి వెళ్ళి స్నానం చేసి సంకల్పపూర్వకముగా దాన ధర్మాలను ఆచరించి కేవలం ఒక విప్రులకు మాత్రమే కాకుండా ఎవరు దీనులై ఉన్నారో, ఎవరు దైన్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, భిక్షుకులై ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా దాన ధర్మాలు చేయడం చాలా శ్రేష్టము అని వర్ణించినాడు. ఈ విధంగా పుష్కర సమయంలో దానాలు, ధర్మాలు, శ్రాద్ధాలు ఇవన్నీ కూడా అత్యంత శ్రేయోదాయకములైనటువంటివి ఉన్నాయి. మరో ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. బాలబ్రహ్మచారి గారు వరంగల్ నుంచి మనకి ప్రశ్న అడుగుతున్నారు. తుంగభద్ర తీరాన ఉన్నవారు పుష్కర సమయంలో శుభకార్యాలు చేయకూడదా, తెలియచేయండి అని అడుగుతున్నారు. పుష్కర సమయంలో ధర్మశాస్త్రాలన్నీ కూడా ఏం చెప్పినాయి అంటే పుష్కర సమీపవర్తులై ఉన్నటువంటి ఏ వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభకార్యాలను నిషేధించినారు. ఒకవేళ పుత్రజననమైనది తప్పకుండా ఆ శుభకార్యాన్ని చేయవలసినదే. మనకు శాస్త్రాల్లో సంస్కారాలను గురించి చెప్పుతూ కాలముతో నిమిత్తములై ఉన్నటువంటి ఏ సంస్కారాలు శుభకార్యాలున్నాయో అవన్నీ కూడా ఆచరించవలసినదే. ఏవైతే కాలముతో సంబంధము లేనటువంటి ఉన్నాయో వాటిని మాత్రము ఆచరించడానికి వీల్లేదు అనేటువంటి ఒక వ్యవస్థను చేసినారు. కాలముతో సంబంధం ఉన్నటువంటి సంస్కారములు లేదా శుభకార్యాలు ఏవి అని ప్రశ్న వేస్తే, పిల్లవాడు పుట్టిన తర్వాత ఏకాదశేహని పితానామ కుర్యాత్ అని విధి. 11వ రోజు నాడు తప్పకుండా తండ్రి వానికి నామకరణం చేయాలి అని విధి ఉన్నది. అందుకని ఇప్పుడు మా సమీపంలో పుష్కరాలు వచ్చినాయి కాబట్టి మేము ఇప్పుడు నామకరణం చేయము అనంటే కాలాతీతం అయిపోతుంది. అష్టవర్షం బ్రాహ్మణం ఉపనయీత అని నియమం ఉన్నది. 8వ సంవత్సరంలో ఉపనయన సంస్కారం చేయాలి అని, లేదా 6వ నెలలో పిల్లవానికి అన్నప్రాశనం చేయాలి అనేటువంటి విధులున్నాయి. ఏవైతే కాలముతో ముడిబడి ఉన్నటువంటి శుభకార్యాలున్నాయో అవన్నిటిని కూడా తప్పకుండా ఆచరించవలసినదే.
కాలముతో ముడిబడనటువంటి ఏ శుభకార్యాలు ఉన్నాయో, వాయిదా వేసినా పర్వాలేదు అనుకునేటువంటి శుభకార్యాలు కూడా కొన్ని ఉంటాయి. అటువంటి సంస్కారాలు, శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కాలాంతరంలో చేయాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది అని మనకు శాస్త్రాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. మరొక ఉత్తరాన్ని చూద్దాం గురువుగారు. స్వప్న గారు మనకి ప్రశ్న అడుగుతున్నారు. పుష్కర స్నానం పుణ్యప్రదమని ఎందుకంటారు, తెలియజేయండి అంటున్నారు. పుష్కర స్నానం ఏదైతే ఉన్నదో అది చాలా శ్రేష్టమైనటువంటిది. 12 సంవత్సరాలకు ఒక్కసారి ఒక్క నదికి పుష్కరం వస్తుంది అని, ఏ నదికి ఏ సంవత్సరం పుష్కరం వస్తుంది అనేటువంటిది శాస్త్రకారులు నిర్ణయం చేసినారు. అమృత భాండములో ఉన్నటువంటి అమృత బిందువు ఆయా నదులలో పడడం వలన ఆయా సమయాల్లో ఆ 12 రోజులు ఏవైతే ఉన్నాయో లేదా ఆ సంవత్సరమంతా ఏదైతే గలదో అదంతా కూడా ఆ నదికి కేవలం జలరూపాన్నిగా వర్ణించడం లేదు, ఆ జలమంతా కూడా అమృతమయమైనటువంటిదే. దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా సముద్రాన్ని మథించి అందులో నుండి ఆవిర్భవించినటువంటి అమృతాన్ని సేవించాలి అని ప్రయత్నం చేసినారు. అమృతం తాగితే వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే, మేము మరణించకుండా ఉంటాము, మాకు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మేము సుస్థంగా ఉంటాము అనే ఉద్దేశంతో కదా. అందుకని సముద్ర మథన జనితమైనటువంటి అమృత భాండము స్వర్గలోకంలో మాత్రమే ఉంటుంది. కానీ స్వర్గలోకంలోకి వెళ్ళేటువంటి అమృత భాండములోని చుక్కలు ఈ పుష్కరాల్లో పడడం వలన, బ్రహ్మదేవుని కమండల గతమైనటువంటి నీళ్లు ఇందులో పడడం వలన, నదీ నదాల్లో పడడం వలన ఆ నదులకు ఒక గొప్పనటువంటి వైశిష్ట్యం ఉన్నది. ముందే జలానికి పాప పరిహారం చేసేటువంటి లక్షణం ఉన్నది, అశుద్ధిని తొలగించేటువంటి లక్షణం ఉన్నది. అందులో ఈ పుష్కర సంబంధమైనటువంటి సాన్నిధ్యం వలన దానికి పాప పరిహారమే కాకుండా ఇంకా ఒక్క జన్మకు సంబంధించిన పాప పరిహారమే కాకుండా అనేక జన్మలకు సంబంధించిన పాప పరిహార లక్షణము ఆ నదీ నదాలకు ఉంటుంది. అందుకని పుష్కర సమయంలో చాలా గొప్పనటువంటి, కానీ 12 రోజులు ముందు ఉంటాయి, 12 రోజులు మధ్యలో ఉంటాయి, 12 రోజులు చివరి రోజుల్లో కూడా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని సంవత్సరం పొడుగుతా మొత్తం 365 రోజులు ప్రారంభించిన నాటి విశేష దివసాలే అయినప్పటికీ కూడా ఇంకా గొప్పనైన విశేష దివసాలు కేవలం మొదటి 12 రోజులలోని మొదటి రోజేనే భావాన్ని పొందకుండా 12 రోజులు అవకాశం ఉంటుంది. మధ్య పుష్కరము అనేటువంటి పేరు కూడా ఉన్నది, వ్యాసుడు రాసినాడు. మధ్యలో వచ్చేటువంటి 365 రోజుల్లో మధ్య భాగాన్ని తీసుకుని ఆ మధ్య పుష్కరంలో కూడా స్నానం చేయవచ్చును. అది వీలు కాని పక్షంలో అంత్య పుష్కరం అని అంటారు, చివరిగా ఉండేటువంటి 12 రోజులైనా చేయవచ్చును అనేటువంటి విషయాన్ని తెలిసిన. ఏతావత పుష్కర సమయంలో నదులలో స్నానం చేయడం అంటే ఒక అమృతాన్ని మనము ఆస్వాదించినటువంటి ఫలాన్ని పొందినట్టుగానే భావించాలి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. పద్మిని గారు తిరుపతి నుంచి మనకి ఈ ప్రశ్నని అడుగుతున్నారు. పుష్కరాలకు వెళ్లేందుకు వీలు కాని వారికి ప్రత్యామ్నాయం ఏమిటి? భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో అన్ని నదులు ఉండవు. ఒకే ప్రాంతంలో ఒక నది ప్రవహిస్తూ ఉంటే భారతదేశంలో ఉన్న వాళ్ళంతా ఒకే చోటుకి వెళ్ళాలి అంటే అది సమస్య అవుతుంది. అందుకని లక్షలాది మంది, కోట్లాది మంది ఒకే చోటుకి వెళ్ళి ఆ రద్దీలో అనేక రకాలైనటువంటి అనర్థాలు తెచ్చుకోవడం కంటే వ్యాసుడు చాలా అనేక ఉపాయాలు చెప్పినాడు. మనకు ధర్మాన్ని ఆచరించే విషయంలో వ్యాసుడు ఎంత గొప్పైనటువంటి సులభమైనటువంటి ఉపాయాలు చెప్పినాడో, వ్యాసుడు చెప్పినట్టుగా ఇంకా ఎవ్వరూ కూడా మనకు ఆ ఉపాయాలను చెప్పలేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఉదాహరణకు గంగకు వెళ్ళి స్నానం చేయాలి అని మనం అనుకుంటాం. గంగ కాశీక్షేత్రంలో ప్రవహిస్తుంది లేదా హరిద్వారంలో ప్రవేశిస్తుంది. అక్కడికి వెళ్ళి కార్తీక మాసంలో మనం గంగా స్నానం చేయగలుగుతామా? అందుకని వ్యాసుడు ఏమంటాడు అనంటే, నీవు ఉన్న చోటు నుండే, ఉన్న గ్రామం నుండే, ఉన్న ఇంటి నుండే గంగేతియో బ్రూయాద్యోజనానాం శతైరపి 100 యోజనాల దూరంలో ఉండి, 100 మైళ్ళు కాదు 1000 కిలోమీటర్ల దూరంలో ఉండగాని గంగా అనేటువంటి నామాన్ని స్మరిస్తూ ఏ నీళ్లతో నీవు స్నానం చేసినా కానీ
నీవు గంగాజలముతో స్నానం చేసినటువంటి పుణ్యఫలాన్ని పొందుతావు అని మనకు గంగా విషయంలో చెప్పినట్టుగానే సమానము అదే నియమాన్ని అదే న్యాయాన్ని స్వీకరించి ఇప్పుడు ఈ తుంగభద్రా నదికి సంబంధించిన విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. 100% యథార్థమైనటువంటి మాట ఇది. తుంగభద్రా నదిలోకి వెళ్ళి స్నానం చేసే అవకాశం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ రోజులు ఏవైతే ఉన్నాయో 12 రోజులు ఉదయాత్పూర్వమే నిద్రలేచి మన ఇంటిలో బోరింగులో ఉన్నటువంటి నీళ్లు కావచ్చును, బావిలో ఉన్నటువంటి నీళ్లు కావచ్చును, స్నానం చేసేటువంటి ఏ నీళ్లున్నాయో ఆ నీళ్లను స్నానం చేస్తూ ఉన్న సమయంలో మిగతా ఏ మాటలు ఆడకుండా తుంగభద్రాయే నమః తుంగభద్రాయే నమః అని తుంగభద్ర నది స్మరణ చేస్తూ గనక ఒకవేళ మనం స్నానం చేసినాము అనంటే తుంగభద్రా నదిలో స్నానం చేసిన ఫలాన్ని మనం పొందుతాము. దీన్ని వెటకారంగా చూడవలసినటువంటి అవసరం కూడా లేదు. ఇంట్లో దేవతను పూజించే సమయంలో కలశ పూజ చేసి తర్వాత మనం దేవతలను పూజిస్తాం. కలశాన్ని పూజించే సమయంలో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి కలశేస్మిన్ సన్నిధిం కురు. ఈ కలశంలో గంగా మొదలైనటువంటి ఎన్ని నదులున్నాయో ఆ నదులన్నీ కూడా సాన్నిధ్యాన్ని ఇచ్చుగాక అనే మంత్రాన్ని చదవడం వలన, మంత్రం యొక్క ప్రభావం వలన ఆ నీళ్లలో గంగాది నదులు ఏ విధంగా ప్రవేశిస్తాయో మనము స్నానం చేసేటువంటి నీళ్లలో కూడా తుంగభద్రా నది ప్రవేశించాలి అనంటే ఈ నామమంత్రాన్ని జపిస్తే చాలు తుంగభద్రా నది జలాలవుతాయి. వాటితో స్నానం చేయడం వలన ఉన్న చోటి నుండి కూడా మనము తుంగభద్రా నది స్నానాన్ని చేసినటువంటి పుణ్యఫలాన్ని పొందుతాము అని ఇది వ్యాస భగవానుడు చెప్పినటువంటి ఒక మార్గముగా భావించి ఈ విధంగా స్నానాన్ని ఆచరించి తుంగభద్ర నదీమ తల్లి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి మనమంతా కూడా పాత్రులమవుదాం. గురుగారు, మరి తుంగభద్ర పుష్కరాల ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం ద్వారా కూడా ప్రేక్షకులైనటువంటి సందేహాలకు చాలా చక్కటి సమాధానాలు తెలియజేశారండి. ధన్యవాదాలు.